ఎవ్రీ యూట్యూబ్ జస్ట్ లైక్ మన న్యూస్ పేపర్ పెట్టాలనుకున్నప్పుడు ఓ టీవీ ఛానల్ పెట్టాలనుకో ఎట్లయితే మనం పర్మిషన్ తీసుకోవాలో అవన్నీ కూడా యూట్యూబ్ పెట్టాలంటే కూడా ఇటువంటి పర్మిషన్స్ కొన్ని తీసుకోవాలి వితౌట్ దట్ రెగ్యులేషన్ ఎవరైతే నడుపుతో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని దే హ్యావ్ సజెస్టెడ్ సమ్ మెజర్స్ అండి. సో ఐ థింక్ అది మేబీ కొత్త ఎలక్ట్రానిక్ మీడియా చట్టం కొత్తగా వస్తుందో డిజిటల్ మీడియాను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఈ కొత్త గైడ్లైన్స్లో ఇవన్నీ పెడుతున్నారు. ఐ థింక్ దట్ విల్ కమ్ సూన్ అండి. సో మేబీ అప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎట్లా ఉంటుంది, మనం నెగటివ్గా రాస్తే తప్పుడు వార్తలు రాస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించవచ్చు. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, ఆల్ ఛానల్స్ కలిపి పెట్టుకునేవి. వాళ్ళకి మనం కంప్లైంట్ చేయడానికి వీలుంటుంది, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు, అట్లీస్ట్ ఆ భయం ఉంటుంది. ఈ కొత్త గైడ్లైన్స్ వచ్చినాక ఐ థింక్ కొద్ది గొప్ప వీళ్ళని కూడా రెగ్యులేట్ చేసుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ నా అండర్స్టాండింగ్ వరకు వీళ్ళని కొన్ని రోజుల తర్వాత ప్రజలు రిజెక్ట్ చేస్తారు మేడం. అవును, ఆల్రెడీ కొంతది స్టార్ట్ అయింది. మీకు దానికి ఉదాహరణ కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా పేపర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్యన వచ్చిన కొన్ని సోషల్ మీడియా వస్తున్నాయి, కనుమరుగైపోతున్నాయి. వీటన్నిటి కారణం ఏంటంటే స్టాండర్డ్స్ అనేది ముఖ్యం. ఇక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. జర్నలిస్టులు రాతల్లో స్టాండర్డ్ ఉండాలి, పేపర్ స్టాండర్డ్ కూడా. ఒక పేపర్లో ప్రకటన ఇవ్వడానికి కూడా ఆ ప్రకటన ఇది వాస్తవమా కాదని గ్రహించి మరీ ప్రకటన ఇస్తాయి ఆ పేపర్లు, ఏవైనా న్యూస్ పేపర్స్ అంతే. అలాంటిది డబ్బులు వస్తాయి కదా, అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు రావాలి, కానీ ఏది ఇష్టానుసారంగా ఏది బట్టి అది ప్రకటన చేయరు వాళ్ళు. అలాగే న్యూస్ విషయంలోనే కాదు, ప్రకటనల విషయంలోనే అంత కేరింగ్ ఉన్నప్పుడు ఈ మిగతా ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా, నేను ఒక యూట్యూబర్స్ని అన్ను దేన్నైనా ఇవి కూడా చాలా చక్కగా నీట్గా ఏంటంటే ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది గ్రహించి చెక్ చేయడానికి వీటికి నాణ్యత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే కొన్ని అలా కంటిన్యూ అవుతాయి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఇమ్మీడియట్గా వస్తాయి, పోతుంటాయి. చాలా వస్తున్నాయి, ఈ మధ్యన పోతున్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, హిందూ రెండు పేపర్లో ఒకప్పుడు సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకునే వాళ్ళు కాదు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు సిగరెట్ బ్యాన్ అయ్యాయి, కానీ మేము జాయిన్ అయినప్పుడు సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ రెగ్యులర్గా వచ్చాయి. సో యాజ్ అ పాలసీ, హిందూ పాలసీ, మీకు లక్షలు ఇచ్చినా కూడా మేము తీసుకోము అనేది. సో అటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్, ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. అలాంటి న్యూస్ పేపర్స్ ఇండస్ట్రీ అట్లా ఉంది. అంటే హిందూ ఒకటేనే కాదు, చాలా న్యూస్ పేపర్స్ ఆ వాల్యూస్ మెయింటైన్ చేసినాయి మేడం. అంటే ఇంకొకటి క్రెడిబిలిటీ న్యూస్ గురించి అన్నారు కదా, ఇంకో చిన్న ఎగ్జాంపుల్. సార్ నేనే ప్రత్యక్ష సాక్షిని. మా దాంట్లో అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన హైదరాబాద్కి వస్తున్నారు. అయితే నెక్స్ట్ వెన్స్డే, ఈరోజు మండే ఉంటే నెక్స్ట్ వెన్స్డే ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ అనేది ఒక నోట్ వచ్చింది. సో మా రిపోర్టర్ అతను ఫైల్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ విజిటింగ్ హైదరాబాద్ ఆన్ వెన్స్డే అన్నాడు. ఈరోజు అని ఈరోజు ట్యూస్డే పేపర్లో వచ్చింది అది. సో ఆ పేపర్లో ఎంత అంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఫోన్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఎట్లా, మాకు అసలు తెలియదే, మాకు ఇంకా మాకు రాలేదు అనే షెడ్యూల్, ఎట్లా మీకు ఎట్లా వచ్చింది. సో అంటే మేము నో సార్, మేము తర్వాత చెక్ చేసుకుంటే నా వచ్చేది నెక్స్ట్ వెన్స్డే, అదే డేట్ కూడా ఉంది, సమాజ్ మిస్ అయిపోయింది. బట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గవర్నమెంట్ నుంచి కూడా దే బిలీవ్డ్ ఇన్ దిస్ న్యూస్ పేపర్ మోర్ దెన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఓన్ సోర్సెస్ అండ్ సిస్టమ్. సార్ హిందూ పేపర్కి ఎంత వాల్యూ ఉందంటే ఈ రోజుకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చదివే పేపర్ అది హిందూ పేపరే వాళ్ళు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అయ్యేది. దానికి ఉన్న క్రెడిబిలిటీ అంత ఉంది. అలాగే మన తెలుగులో కూడా ఈ రోజుకి ఈనాడు అని అంటే అనకూడదు, అంటే పర్టికులర్ వి షుడ్ నాట్ నేమ్ ఇట్, కానీ కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పేపర్స్ కానీ ప్రజల్లో అంత నమ్మకాన్ని చూరగొన్నాయి అవన్నీ కూడా. బట్ అలాంటి నమ్మకాన్ని ఈ రోజు మనం కొత్త ఛానల్స్ ఏవి ఇవ్వలేకపోతున్నాం. వాస్తవాలు చూడాలి, వాస్తవం అసలు ఏం జరిగింది, వాస్తవం ఏం జరిగింది అని తెలుసుకోవడానికి కూడా ఈ పేపర్ల మీద పడతారు. ఇప్పుడు ఈనాడు, హిందూ, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి పేపర్లు వాస్తవాలు ఏంటని తెలుసుకోవడానికి కూడా ఈ పేపర్ల వైపు వస్తారు. ఆంధ్రజ్యోతి వీటన్నిటి. అందు గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఏదైనా ఉన్నదంటే అది వాస్తవమా కాదా అనేది మరుసటి రోజు పేపర్లో చెక్ చేసుకుంటారు. ఆ యొక్క స్టాండర్డ్స్ అలా మెయింటైన్ చేయాలి ఎవరైనా. ఈవెన్ మన పబ్లిక్ని మనం పబ్లిక్ని మన ద్వారా, మన వార్తల ద్వారా పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఆ మెసేజ్ ఇస్తున్నప్పుడు పబ్లిక్ని మంచి వైపు నడిపించేటట్టుగా ఉండాలి అని కోరుకుంటాం. ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వరకు అనుకుంటే ఈ సీనియర్ జర్నలిస్టుల కలయికే కొంతవరకు జూనియర్స్ కొద్దిగా ట్రైన్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మా వరకు ఉన్నాం మేము, నండూరు రామ్మోహన్ రావు, ఏవికే ప్రసాదరావు గారు, తర్వాత అనమాట ఇలా చాలామంది సీనియర్ జర్నలిస్టులతో పనిచేసాం కాబట్టి, ఐ వెంకట్రావు గారు, వీళ్ళందరితో పనిచేసాం. హిందూ అనుకే చంద్రశేఖర్, వీళ్ళందరూ మేము కలిసాం. అప్పట్లో మేము వీళ్ళు ఎక్కడైనా పెద్దవాళ్ళు వచ్చి ఎడిటర్స్ వచ్చి మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా మేము జూనియర్స్గా మేము వెళ్ళేవాళ్ళం. మేము కానీ అప్పటి కళా కాంతులు ఇప్పుడు ప్రెస్ క్లబ్ అలాంటి అంత గొప్ప ఏమంటారు వైభవాన్ని ఈరోజు కొంత కళాహీనంగా మారిందా
అని అంటే ఏమంటారు మీరు? అంటే ఒకటి మేడం, ఇప్పుడు నేను ప్రెస్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు 99లో నేను ఫస్ట్ టైం మెంబర్గా అయినాను. అప్పుడు 200 మెంబర్స్, 200 మెంబర్షిప్ ఉండేది ఇక్కడ, జస్ట్ 200 మెంబర్స్. ఈరోజు దాదాపు అది 2000 దాటింది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఎక్స్పాండ్ అయ్యింది, మీడియా ఎక్స్పాండ్ అయ్యింది, కాబట్టి అందరిని అకామిడేట్ చేయాలి. ఆ రోజులలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఆ తర్వాత మేము చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసి, రకరకాల ప్రోగ్రామ్స్ కానీ, ఫ్యామిలీ రీయూనియన్స్ కానీ, ఫ్యామిలీ ప్రోగ్రామ్ అని చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఈరోజు చాలామంది ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ అంటే ఇది మనకు ఒక హోదా లాంటిది, మన ఒక గౌరవం లాంటిది అనే దానికి కూడా వస్తున్నాం. సో ఈ 2000 మంది వచ్చినప్పుడు డెఫినెట్గా కొంచెం ఎక్కడో దగ్గర కొంచెం పలచబడుతుంది. సో అది అంటే అప్పుడేమో ఓన్లీ సీనియర్స్, చాలామంది అంటే రెప్యూటెడ్ జర్నలిస్ట్, అసలు ఎవరు చూసిన గుర్తుపట్టే జర్నలిస్ట్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది రకరకాల మీడియాలో ఉన్నారు కాబట్టి మనం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాం. సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఐ డోంట్ సే దట్ వాళ్ళని మనం ఇగ్నోర్ చేయాలని కాదు, వాళ్ళు కూడా మీడియాలో వస్తున్నారు, వాళ్ళకు కూడా కొత్త గొప్ప మనం రికగ్నైజేషన్ ఇవ్వాలనే దాంతోనే చేస్తున్నాము. బట్ మీరు అన్నట్టు చాలా ఎక్కువ మంది అయినప్పుడు కొంతమంది దానిలో సమ్ రాంగ్ ఎలిమెంట్స్ వచ్చేసి దాన్ని మిస్యూజ్ చేయడము, ఇది కొద్దిగా మాకు కూడా తెలుసుందండి. అంటే నేను ఈ ప్రెస్ క్లబ్ 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాను, 2 సార్లు సెక్రటరీగా ఉన్నాను, 20 ఏళ్ళ నుంచి నేను అక్కడ ఇక్కడ దీంట్లో ఉన్నాను. సో నేను హ్యావ్ సీన్ దట్ డిగ్రేడేషన్ మెంబర్షిప్లో అని, వాల్యూస్లో మెంబర్స్ పాటించే వాల్యూస్లో కూడా కొత్త గొప్ప తగ్గింది అది. బట్ ఐ థింక్ వీ ఆల్ షుడ్ ఓన్ అప్, అంటే యాజ్ సీనియర్ జర్నలిస్ట్ వీ ఆల్ షుడ్ ఓన్ అప్, ఓన్ దిస్, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం. ఎక్కడో ఒక దీన్ని అడ్డుకట్ట వేయాలి. అండ్ కొంచెం ఆ డిసిప్లిన్ అనేది డెఫినెట్గా మనం తీసుకురావాలని ఆ ప్రయత్నంలో డెఫినెట్గా ఉన్నాం మేము. మీరు అన్నట్టుగా ఇక్కడ కొద్దిగా వాల్యుయేషన్ పెంచే కార్యక్రమం చేయడానికి అనుగుణంగా మేము కూడా కొత్తగా కొన్ని బిల్డింగ్స్ ప్రపోజ్ చేశాం. మేము ఆ బిల్డింగ్స్ ప్రపోజ్ చేసేటప్పుడు కొద్దిగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి. గవర్నమెంట్ అనమాట కొన్ని కట్టించింది, కొన్ని స్పాన్సర్ చేసింది. అలాగే స్పాన్సర్స్ కూడా, ఈ సొసైటీ మీద బాధ్యత ఉన్న స్పాన్సర్స్ కూడా వస్తే సీనియర్ జర్నలిస్టులు అందరికీ కలిపి ఒక రూమ్ లాంటిది కట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఎక్కువ లేకపోవడంతో కూడా సీనియర్ జర్నలిస్టులు రాలేకపోతున్నారు. ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. మేము సీనియర్ జర్నలిస్టులు రావాలి, జూనియర్ జర్నలిస్టులు వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఈ యొక్క వేదికగా దీన్ని మార్చిపోతున్నాం, మార్చాలని ప్రతిపాదన ఉన్నది. కానీ దానికి అనమాట కొద్దిగా టైం పడుతుంది అనమాట. కొద్ది టైం గ్యాప్లో ఇవన్నిటికీ ఇక్కడ సిస్టమ్స్ అన్నీ, ప్రెస్ క్లబ్ అనేది ఒక వేదిక అవుతుంది. అందరూ ఇక్కడ అన్ని జూనియర్ జర్నలిస్టులు అందరూ వస్తారనమాట. ఇక్కడ ఇది కామన్ వేదిక, ఇది జర్నలిస్టులు కామన్ వేదిక కాబట్టి ఇక్కడ ఆ యొక్క ట్రైన్ చేస్తాం. మనం ఇప్పుడు కూర్చున్న రూమ్ కూడా మేము ఇక్కడ ఉమెన్ జర్నలిస్టులు ఎంకరేజ్ చేయాలని ఒకటి మా కమిటీ డిసిషన్ తీసుకున్నాం. ఇప్పటికీ మనం కూర్చున్న ఈ రూమ్ కూడా ఉమెన్ జర్నలిస్టుల కొరకు. సో కొద్దిగా మా స్పాన్సర్షిప్ కొరకు కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వీ సెడ్ నో నథింగ్, ఎవరు స్పాన్సర్స్ వచ్చినా రాకపోయినా కూడా లెట్స్ డూ ఇట్ ఫ్రమ్ ద క్లబ్ అని మా క్లబ్ ఫండ్స్ నుంచే దీన్ని మేము స్టార్ట్ చేసినాం. థ్యాంక్ఫుల్లీ ఏంటంటే ఒకరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు క్లబ్కి వచ్చినారు వేరే దాని మీద. ఆయన వచ్చి ఇట్లా కడుతుంటే చూసి దేనికి అంటే ఉమెన్స్ జర్నలిస్ట్ కూడా కడుతున్నాం సార్ అంటే, ఆయన ఇమీడియట్గా నేను నా తరఫు నుంచి 5 lakhs శాంక్షన్ చేస్తున్నాను అని ఒక 1 hourలో ఆయన మాకు మనీ కూడా పంపించేసినారు. సో దాంతో కొద్దిగా ఇప్పుడు ఏసీలు పెట్టడం, ఇదంతా ఫర్నిచర్. సో నౌ వీ కెన్ డూ, ఉమెన్ మెంబర్స్ కెన్ ఎనీ టైమ్ కమ్, వాళ్ళకున్న ప్రైవసీ ఒకటి ఉంది ఇక్కడ. అదొకటి మేము కూడా అంటే ఆ జెండర్ బాయస్ అయితే ఏదో ఇన్రోల్ చాలా ఉండిందో ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు ప్లగ్ దట్. ఎందుకంటే దాదాపు 150 మంది ఉమెన్ జర్నలిస్ట్ మెంబర్స్గా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు. సీనియర్స్ ఎక్కువ వస్తలేరు, కానీ ఈ మధ్యన మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు లేకపోతే జూనియర్స్ చాలామంది వస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన వేదిక ఉండాలని మేము ప్రెస్ క్లబ్ ఇది ఒక ఉమెన్ రూమ్ కూడా కట్టించాం మేడం. మొన్న మహిళా దినోత్సవం కూడా ఇక్కడ బాగా చేసుకున్నారు, ఇక్కడ మహిళా జర్నలిస్టులు. అవునండి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. యాక్చువల్లీ నేను వేరే అవుట్ ఆఫ్ సిటీలో ఉండి రాలేకపోయాను. బట్ ద థింగ్ ఈజ్, ఎథికల్ ప్రాక్టీస్ అనేది డాక్టర్స్కి, లాయర్లకి, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళకి ఎంత అవసరమో మన జర్నలిస్టులకు కూడా ఎథికల్ వాల్యూస్ అండ్ ఎథికల్ ప్రాక్టీస్ అనేది అంతే అవసరం అనేది మనం నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది సార్ ఈరోజు. అబ్సల్యూట్లీ. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలి అని అంటే దానివల్ల ఉపయోగం ఉంది అని అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రెస్ క్లబ్లో నా మెంబర్షిప్ లేదు అని అంటే నువ్వు అన్న తాగుతావా, నీకెందుకు మెంబర్షిప్ అని అన్నవాళ్ళు ఉన్నారు. అంటే ప్రెస్ క్లబ్ అంటే దీనికోసమే, లేదా జర్నలిస్ట్ అసోసియేషన్లో అని అంటే ఏదో వాళ్ళు ఏం చేస్తారు మన కోసం ఏమీ చేయరు కదా అన్న పాయింటే ఉంది సార్. అంటే ఈ రోజున 2 bedroom ఇళ్ళు కూడా ఎక్కడో పాడుపడిపోయిన ఇళ్ళని ఈరోజు జర్నలిస్టులకి ఇస్తున్నారని చెప్పని రీసెంట్గా విమెన్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఒక చిన్నది వస్తే ఎంత బాధ అనిపించిందంటే ఆ ఇళ్ళు చూసి, ఇదేంట్రా బాబు, వీళ్ళ లైఫ్ అంతా ఈ రోడ్ల మీద ఇలా అయిపోతూ ఉంటుంది,
లేదా ఓకే ఇప్పుడు ప్రజల్లో అనుకుంటున్నారు వీళ్ళు ఫేక్ న్యూస్ని ఎక్కువ చేస్తున్నారు అని, మనం కూడా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయాలని అనుకోం బేసిక్గా. కాకపోతే కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. దానివల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే మీడియా హౌసెస్ ఉన్నాయి. దాన్ని మనం ఈ రోజున కాదు లేదు అని అన్నా దాన్ని ఇంకొకటి వేళతో తీసేసే అవకాశం ప్రస్తుతానికి లేదు. బట్ వీ నీడ్ టు స్టార్ట్. మన వైపు నుంచి మన వంతు బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్ళినా అన్బయాస్డ్గా ఉండాలి. జర్నలిస్ట్ అనేవాళ్ళు, మీడియా హౌసెస్ అనేవాళ్ళు ఒక ప్రయత్నం అయితే మనం చేయాలి. కాబట్టి అంటే మేడం ఇప్పుడు మీరు అన్నారు అన్బయాస్డ్ అన్నారు. ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సమ్ బయాస్ మేడం. అంటే ఇప్పుడు మీకు ఒక బయాస్ ఉంటుంది, నాకు ఒక బయాస్ ఉంటుంది. మనం పుట్టిన వాతావరణం, మనం పెరిగిన ఫ్యామిలీ, మనం మనం పెరిగిన సమాజం, ఊర్లలో చిన్నప్పుడు మనం ఎట్లా పెరిగినాము, అవన్నీ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుంది. ఇవన్నీ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా కొద్దిగా బయాస్ ఉంటుంది దానిలో. ఎవరికి ఏ జర్నలిస్ట్ బయాస్ ఉండదు అనేది మాత్రం నేను నమ్మను. ఓ 10-20% బయాస్ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యువర్ ఓన్ బయాస్ ఒకవేళ మనం రిఫ్లెక్ట్ చేసినా కూడా దెర్ ఆర్ లేయర్స్ టు కంట్రోల్ దట్. నాకు ఒక న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్లో ఎట్లా ఉందంటే ఒక రిపోర్టర్ ఫైల్ చేస్తాడు, ఇట్ గోస్ టు హిస్ బాస్, చీఫ్ రిపోర్టర్ దగ్గరికి వెళ్తుంది. చీఫ్ రిపోర్టర్ చదువుతాడు దాన్ని. ఎక్కడైనా నాకు తప్పు అనిపించిందంటే పిలిచి తప్పు బాబు ఇది తీసేయి, ఎంత ఫిల్టరేషన్ ఉంటుంది. ఆ తర్వాత దెన్ ఇట్ గోస్ టు ఏ సబ్ ఎడిటర్. సబ్ ఎడిటర్ మళ్ళీ చూస్తాడు. అతను సబ్ ఎడిటర్ కూడా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉంటే అవన్నీ చూసి కొద్ది గొప్ప అతను కూడా మన పేపర్ పాలసీలో ఈ బూత్ రాయలేం, మనం ఈ వర్డ్ మనం చాలా పర్టికులర్ వర్డ్స్ దగ్గర కూడా ఉంటుంది మేడం. దిస్ వర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అనేది అది ఉంటుంది. ఇటువంటివన్నీ చూసి చేస్తారు. తర్వాత ఇట్ గోస్ టు ద ఫైనల్ న్యూస్ ఎడిటర్ పేజ్లో పెట్టామని చూసి దాన్ని ఓకే అంటే కానీ ఆ న్యూస్ పబ్లిష్ కాదు. దే ఆర్ 4 layers ఆఫ్ చెకింగ్ అండ్ ఫిల్టరేషన్ బిఫోర్ న్యూస్ ఈస్ పబ్లిష్డ్. సో ఆ బయాస్ ఉన్నా కూడా సమ్ కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుంది మన యూ కాంట్ సే. బట్ దేర్ ఆర్ లేయర్స్ actually to control that bias. So అందుకనే న్యూస్ పేపర్స్ ఆర్ why they are more credible, more reliable for news is because of that system itself. So even ఛానల్స్లో కూడా ఎక్సెప్ట్ ఐ థింక్ లైవ్ టెలికాస్ట్ మిగతా అంతా కూడా ఫిల్టరేషన్ ప్రాసెస్ మళ్ళీ ఛానల్స్లో కూడా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ బ్యారియర్ అండి. అంటే టు బయాస్ను మనము కంట్రోల్ చేయడానికి కానీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ బ్యారియర్. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ బయాస్. ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మీరు అనేది ప్రెస్ క్లబ్ అనేది సాయంత్రం మందు కొడతావా, ఈ అపోహల నుంచి ప్రెస్ క్లబ్ ని బయట పెట్టేశాం మేడం. దట్స్ సో నైస్. ఐ యామ్ హ్యాపీ సర్, రియల్లీ ఐ యామ్ రియల్లీ హ్యాపీ. మేము ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెడతాం. తర్వాత ఈ మధ్యనే ఇవి చిరుధాన్యాలతో ఆరోగ్యం ఎలా మెరుగవుతుంది దాని మీద పెద్ద సదస్సులు పెట్టి భోజనాలు పెట్టి మొత్తం అందరికీ ఒక అవగాహన తీసుకొచ్చాం ఆరోగ్యం మీద. తర్వాత ఫ్యామిలీ క్లబ్గా తయారు చేయడం కోసం మేము చాలా ప్లాన్లు చేసాము ఆల్రెడీ. ఈ కార్యక్రమం ఫ్యామిలీ ఈ హెల్త్ శిబిరాలు వీటితో పెట్టి మొత్తం అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చేటట్టు చేస్తాం. 31st వేడుకలకి ఈ జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అందరము సామాన్యమైన జీవితాలే కాబట్టి ఎక్కడికో మనం క్లబ్బులకి పబ్బులకి వెళ్ళలేము మనం దానికి. అందుకే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోనే మేమే నిర్వహిస్తాం. ఎవరి ఫ్యామిలీ తీసుకుని వాళ్ళు ఇక్కడికి రావడానికి చాలా నామినల్గా వారి దగ్గర నుంచి, ఎందుకంటే టోకెన్ అమౌంట్గా మేము వసూలు చేస్తుంటాం, అంతేగాని ప్రెస్ క్లబ్లోనే నిర్వహిస్తుంటాం. ఆ రోజు అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ అన్నీ ఉంటాయి, కానీ ఏ సెక్షన్ ఆ సెక్షన్గా ఉంటాయి సపరేట్గా. ఈ మధ్యకాలంలో ప్రెస్ క్లబ్ ప్లేస్ సరిపోవట్లేదు అనమాట ఇక్కడ కార్యక్రమాలకి, యాక్టివిటీస్కి. అందుకే జలవిహార్కి వెళ్ళింది. జలవిహార్లో 31st వేడుకలు ఈ మధ్యన నిర్వహించాము. అసలు అల్టిమేట్గా నిర్వహించాము అనమాట. అలాగే కార్తీక వన భోజనాలు పెడుతుంటాం మేము అప్పుడప్పుడు. ఈ సంవత్సరం పెట్టలేదు. కార్తీక వన భోజనాలకు మేము ఎక్కడికో రిసార్ట్కి తీసుకెళ్తాం. ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీ రిసార్ట్కి వెళ్ళాలంటే చాలా వ్యయంతో కూడుకున్నది, ఏ ప్రయాసాలతో కూడుకున్నది. కానీ మేము అక్కడ ప్రెస్ క్లబ్ తరపు నుంచి మేము వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళని కొద్దిగా అడిగి మాకు కొద్దిగా తక్కువ రేట్లో వచ్చినట్టు చూసుకొని ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేస్తున్నాం మేము. ఇంకా అసలు మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీస్ వచ్చి కూర్చునే తినేటట్టుగా వాతావరణం సృష్టించాలనుకుంటున్నాం. దానికి ఇక్కడ ప్లేస్ లేక ఆగింది. అది కూడా నెక్స్ట్ తరంలో రాకపోతుంది అనమాట. ప్రెస్ క్లబ్లో కానీ జర్నలిస్ట్ అసోసియేషన్లో కానీ ఎలాంటి రిఫార్మ్స్ జరిగినా మాకు చెప్తే డెఫినెట్గా వచ్చి మా వంతు బాధ్యతగా మేము కూడా కవర్ చేస్తామని నా రిక్వెస్ట్ మీ ఇద్దరికి కూడా. ఒకనొకప్పుడు పేపర్లో పనిచేసిన వాళ్ళు తర్వాత శాటిలైట్ ఛానల్లోకి వచ్చారు. శాటిలైట్ ఛానల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు. అక్రిడిటేషన్ కార్డ్స్ గురించి కానీ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ గురించి కానీ మనం చూసినట్టయితే అందరూ అనేది ఏంటంటే ఒకనొకప్పుడు మేము పనిచేసాం, కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ప్రూఫ్ లేదు ఇప్పుడు మేము అక్కడ పనిచేస్తున్నట్టు. అప్పుడు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు లేరు, 20 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు లేరు. సో మా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ దొరకడం కూడా కష్టంగానే ఉంది. అలాంటప్పుడు మేము ఎలా మెంబర్షిప్ కోసం అప్లై చేయాలి? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమన్నా ఆలోచించారు? ఎందుకంటే చాలా మంది ఉన్నారు సార్ ఇలాగా. అంటే నేను చెప్తాను మేడం, ఇప్పుడు మా దగ్గర 2016లో మెంబర్షిప్ ఇచ్చినారు. లాస్ట్ టైం 2016-17 టైంలో
అది ఎవరో కొంతమంది రాకపోతే ఎవరో కోర్టుకు పోయినారు, అది ఆగిపోయింది. ఉమ్, మొన్న మా కమిటీ వచ్చినాక మేము కోర్టులో మళ్ళీ లాయర్తో మాట్లాడి ఆ విత్డ్రా చేయించి ఆ పాత అప్లికేషన్స్ అన్నీ తీసి మళ్ళీ మన దాదాపు ఒక 300 మంది కొత్త మెంబర్స్కి మేము మెంబర్షిప్ ఇచ్చినాం. ఉమ్. సో ఇందులో మీరు అన్నట్టు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ ఇంకా కొన్ని ఓన్ వెబ్ ఛానల్స్ పెట్టుకొని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు చాలామంది కొంతమంది సబ్మిట్ చేయలేకపోయినారు. అవును సార్. ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు TV9 లో పనిచేస్తున్నారు, ఎన్టీవీలో, అంతమంది ఈనాడులో పనిచేస్తున్నారు. ఎస్, TV9, ఎన్టీవీ, ఈటీవీ, జీ ఇన్ని చోట్ల 22 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరమ్మా, మాకు ఎలా తెలుస్తుంది మీరు చేశారో లేదు, కనీసం ఒక లింక్ ఉంటే పంపండి. అప్పట్లో యూట్యూబ్ లేదు. అయితే ఒకటి మేడం, అంటే మేము ఏం చేసినామంటే మా ఒక రూల్ ఒకటి అప్పుడు పెట్టుకున్నారు మా సీనియర్స్, పెట్టిందంటే ఒక మెంబర్ ఎనీ అప్లికెంట్ షుడ్ బి సపోర్టెడ్ బై ఏమన్నా ఇద్దరు సైన్ చేయాలి. ముగ్గురు సైన్ చేయాలి, ఒకరు ప్రమోటర్గా, ఇద్దరు సెకండరీ ప్రమోషన్ అని. రైట్. సో దట్ ఏంటంటే హీఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్ టు ద క్లబ్, దట్ హీఈస్ ఎ గుడ్ గాయ్, నో హిమ్, ఈ వర్క్డ్ ఇన్ అనేది దాని కొరకు అది పెట్టినారు అప్పుడు. రైట్. అయితే చాలామంది సీనియర్స్ మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళు కూడా మరి మేము తీసుకురాకపోయాం ఏం చేయట్లేదు, మేము ఎట్లా అంటే మేము ఏం చేసినాం అంటే మా యాజ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వీ హ్యావ్ సమ్ పవర్స్ ఎగ్జిక్యూటివ్ అంటే చెప్పి లేదు, సీనియర్స్ని అడిగి పనిచేస్తున్నారు కదా వీళ్ళు అందులో ఉన్నారు, మాకు కూడా తెలిసిన చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళని మేము ఆ సిగ్నేచర్స్ లేకున్నా కొన్ని ఆ డాక్యుమెంట్స్, సపోర్టివ్ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మేము మెంబర్షిప్ ఇచ్చినాం. సో ఐ డోంట్ థింక్ సీనియర్స్ వరకు అటువంటి ఆ ఇష్యూ రాదండి. అయితే ఒక్కటి మేము PIB గైడ్లైన్స్ ప్రకారం కూడా మేము చూసి ఏం చేసినామంటే అసలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం సోషల్ మీడియా ఛానల్స్లోనే మేము మాకు జర్నలిస్ట్గా మేము ఉన్నాము మాకంటే మేము వాళ్ళకి రిజెక్ట్ చేస్తాం.